అగ్రికల్చర్ ఫార్మసీ ప్రవేశ పరీక్షలో మొత్తం 89.66% ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 27,055 మంది రిజిస్టర్ చేసుకోగా 24,664 మంది పరీక్షలు రాశారు. మొత్తం 21,768 మంది క్వాలిఫై అయ్యారు. ఇంజనీరింగ్ లో మొత్తం 74.98% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంజనీరింగ్ లో శ్రీకాకుళం పాలకొండకు చెందిన ఎస్ జ్యోతిరాదిత్య మొదటి ర్యాంక్ సాధించగా రెండో ర్యాంక్ కర్నూలు పంచలింగాలకు చెందిన హర్ష సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకుల్లో ఒక్క అమ్మాయి మాత్రమే స్థానం దక్కించుకుంది. అగ్రికల్చర్ ఫార్మసీలో మొదటి ర్యాంక్ ప్రణీత సాధించగా రెండో ర్యాంక్ రాధాకృష్ణ సాధించారు. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులో ఈ ఏపీ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ కు 2,40,618 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ కు 91,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇది ఫస్ట్ ఎప్సెట్. ఇంతకుముందు అంటే ఎంసెట్ అనేవాళ్ళం. దిస్ ఇస్ ఫస్ట్ టైం వీఆర్ కాలింగ్ ఎప్సెట్ బికాజ్ మెడికల్ నీట్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఈ ఇయరే మనం దీని జీవో మార్చి ఎంసెట్ హెస్ బికమ్ ఎప్సెట్. సో ఫస్ట్ ఎప్సెట్ టు బి రిలీజ్డ్ రిజల్ట్స్ ఇప్పుడు పెట్టుకున్నాం. సో 21 ఫిబ్రవరి రోజు మనం నోటిఫికేషన్ ఇచ్చి 134 సెంటర్స్ తెలంగాణలోను, 31 సెంటర్లు ఆంధ్రప్రదేశ్లోను. బికాస్ కంబైన్డ్ అడ్మిషన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వరకు. సో 34 సెంటర్స్ అక్కడ, 31 సెంటర్స్ అక్కడ కూడా పెట్టాం. 134 తెలంగాణ, 31 ఆంధ్ర. సో అగ్రికల్చర్ ఫార్మసీ ఏమో 7th to 8th అగ్రికల్చర్ ఫార్మసీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. సో దీంట్లో 81,379 మంది తెలంగాణలోను, 10,254 మంది ఆంధ్రలోనూ రాశారు. టోటల్ 91.24% అటెండెన్స్ అయింది. అంటే కొంతమంది రిజిస్టర్ చేసుకుని రాయని వాళ్ళు ఒక 9% ఉన్నారు. అట్లాగే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోనేమో 1,95,729 మంది ఎగ్జామ్స్ రాశారు. 94.45% వాళ్ళ ఆన్సర్ అంటే అటెండ్ అయ్యారు. సో తెలంగాణలో 1,95,729, ఆంధ్రలోనేమో 44,889 ఆంధ్ర నుండి. సో ఈ సెంటర్స్ లో ఓవరాల్ గా 93.54% అటెండెన్స్ తో ఈ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏమో 9th to 11th జరిగింది. అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ ఏమో 7th to 8th జరిగింది. సో కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ రోజు స్టార్ట్ అయింది ఎగ్జామ్స్. మనం ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాం. నౌ రిజల్ట్స్. రైట్. ఇక అగ్రికల్చర్ ఫార్మసీ ప్రవేశ పరీక్షలో మొత్తం 89.66% ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 27,055 మంది రిజిస్టర్ చేసుకోగా 24,664 మంది పరీక్షలు రాశారు. మొత్తం 21,768 మంది క్వాలిఫై అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మొత్తానికి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఏపీసెట్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఒక వెబ్సైట్ ఏదైతే https://eapset.ac.in అనేటువంటి వెబ్సైట్ లోకి వెళ్తే మనం దాని రిజల్ట్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే రాజర్స్ లో కూడా మనం ఆ వివరాలన్నీ ప్రకటించాం. విద్యార్థులందరూ కూడా 1 by 1 చూసుకుంటున్నారు. కొంచెము అక్కడక్కడ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా విద్యార్థులు అయితే తమ రిజల్ట్స్ చూసుకుంటున్నారు. సో అయితే ఈసారి ఒకసారి ఇంజనీరింగ్ విషయానికి వస్తే 74.98% ఉత్తీర్ణత వచ్చింది. ఇది మంచి పర్సెంటేజ్ గా మనం భావించవచ్చు. అయితే ఈసారి ఇంజనీరింగ్ సంబంధించి టాప్ 5 ర్యాంక్ లో శ్రీకాకుళానికి చెందినటువంటి జ్యోతిరాదిత్యకు ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సెకండ్ ర్యాంక్ కూడా కర్నూలుకి చెందినటువంటి అమ్మాయికి రావడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ విషయానికి వస్తే మాత్రం మనము అగ్రికల్చర్ ఫార్మసీలో దాదాపు 89.66% ఉత్తీర్ణత చేసినట్టుగా జరుగుతుంది. ఇందులో అగ్రికల్చర్ కి సంబంధించి మదనపల్లికి చెందిన ప్రణీతకు ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సెకండ్ ర్యాంక్ వచ్చేసి రాధాకృష్ణ విజయనగరం. సో మొత్తానికైతే విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అందరూ నెక్స్ట్ ఇంకేంటి ప్లాన్ ఏంటి అనే దాంట్లో ప్రస్తుతం అయితే విద్యార్థులందరూ కూడా తలమల్కనే ఉన్నారు. మొత్తానికైతే రిజల్ట్స్ ఆశాజనకంగా ఉంది. గతంతో పోల్చుకుంటే ఉత్తీర్ణత శాతం కూడా చక్కగా పెరిగింది. బాలులు బాలికలు ఇద్దరు కూడా అంటే మాక్సిమం
చాలా వరకు అంటే అనుకున్నటువంటి ర్యాంక్స్ ని సాధించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఉన్నత విద్యా మండలి మరికొన్ని రోజుల్లో నెక్స్ట్ కార్యాచరణ కూడా చెప్పబోతుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.